హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ జ్యోతి వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీతోటి. మార్నింగ్ లేవగానే బయటంతా క్లీన్ చేసుకొని వాటర్ చల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా కిచెన్ అయితే నైటే మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ అయితే పని తొందరగా అయిపోతుంది. దగ్గర పని అంతా అయిపోయాక ఈ రోజు అయితే మా వారికి కొంచెం పని ఉందంటే నేనైతే హోటల్కి వెళ్ళిపోయాను. హోటల్లో కాసేపు ఉండి అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి మా బాబాయ్ అయితే లేసాడనమాట. ఆకలి అవుతుందంటే దోశ వేయడానికి అయితే రెడీ చేస్తున్నాను. అయితే ఈ బ్యాటర్ని మొత్తం మంచిగా కలిపేసుకొని ఇందులో నుంచి ఒక సగం తీసి అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత మిగిలిన పిండిలో అయితే కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దోశలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా బ్యాటర్ని అయితే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పక్కన అయితే పెట్టేశాను. ఇప్పుడైతే దోశలోకి చట్నీ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు యాడ్ చేసి ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి పల్లీలు అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చిని వేసి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నామంటే మనకైతే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. అయితే చట్నీ పోపు కోసం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు వేసి చేసుకోవాలి. ఇప్పుడు అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని అందులో వేసి కలుపుకున్నామంటే మనకైతే దోశలోకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. దోశలోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చట్నీ చేయడం అయిపోయాక దోశ కోసం అయితే ప్యాన్ పెట్టుకున్నాను. అది వేడయ్యాక మా బాబుకి మా వారికి దోశలు అయితే వేసిచ్చాను. ఈరోజు మంగళవారం కాబట్టి నేను ఫాస్టింగ్ అనమాట, నేను తినను. వాళ్ళిద్దరికే వేసి ఇచ్చాను. దోశలు వేయడం అయిపోయిన తర్వాత అయితే మన ఉగాది రోజు చేసిన పూర్ణం అయితే ఉంది. వాటితోనైతే పూర్ణాలు చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. అయితే పూర్ణాల కోసమని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి వేడి చేసుకోవడానికి అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ ఆయిల్ వేడయ్యేలోపు పూర్ణాలు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మిగిలిపోయిన పూర్ణాన్ని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ పూర్ణం ఉండల్ని మనం ముందుగా తీసి పెట్టుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా అందులో వేసి బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకైతే పూర్ణాలు అనేవి రెడీ అవుతాయి. కానీ ఎప్పుడు అన్నీ సక్సెస్ కావు కదా, ఒక్కొక్కసారి కొన్ని ఫ్లాప్ కూడా అవుతాయి. అదేవిధంగా ఇవాళ అయితే పూర్ణాలు కొంచెం మంచిగా రాలేదన్నమాట. మొత్తం లీక్ అయిపోయి ఆయిల్ అంతా పాడైపోయింది. కానీ ఒక 4-5 మంచిగా వస్తే అవి మాత్రం దేవుని దగ్గర పెట్టేసి దీపారాధన అయితే చేసేసాను. ఇది అయిపోయేలోపు మా వారైతే నా కోసం టీ పెట్టారనమాట. ఈ టీని అయితే కప్పులలో పోసేసి మా వారికి ఇచ్చి నేను టీ తాగేశాను. కాసేపు బ్రేక్ తీసుకొని షార్ట్ ఉంటే దాన్ని అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఆ తర్వాత లంచ్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఈరోజు అయితే దోసకాయ టమాటా కర్రీ, రైస్ అలాగే రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోసకాయ టమాటా కర్రీ కోసం అయితే నేను ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ ఇంకో పక్కన అయితే రైస్ పెట్టేశాను. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే పసుపు వేసి కలుపుకొని అవి కాస్త మగ్గిన తర్వాత అందులో దోసకాయ ముక్కలు వేసేసాను. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు అయితే మగ్గించుకోవాలి. దోసకాయ ముక్కలు మగ్గేలోపు టమాటోలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో అన్నం అయితే పొంగొచ్చింది. మూత తీసి ఒకసారి కలుపుకున్నాను. తర్వాత టమాటో ముక్కలు అయితే దోసకాయ కర్రీలో యాడ్ చేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకున్నాను. ఇప్పుడు టమాటోలు కూడా మగ్గిన తర్వాత అందులో కారము ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా అయ్యేలోపు రైస్ అయితే ఉడికింది. దాన్ని అయితే గంజి వార్చేసి మళ్ళీ గ్యాస్ పైన అయితే పెట్టేశాను దమ్ము కోసం. తర్వాత అయితే ఈ దోసకాయ కర్రీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని కాసేపు ఉడికించుకున్నామంటే మనకైతే దోసకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఈ దోసకాయ కర్రీలోనైతే మనం ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసి కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీగా దోసకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఈ దోసకాయ టమాటో కర్రీ అంటే ఇష్టం అనేది కామెంట్ చేసేసేయండి. ఇక్కడైతే రైస్ కర్రీ 2 రెడీ అయిపోయాయి. నెక్స్ట్ అయితే రైతా కోసం అయితే పెరుగు తీసుకొని అందులో సాల్ట్ కొత్తిమీర ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకుంటే రైతా కూడా రెడీ అయిపోయింది. చిన్న మెనూతో ఈ రోజు మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.